ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 9వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసు, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇద్దరికీ కూడా బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విశేషమైన ప్రగతిని సాగిస్తాయి, విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతంగా రాణిస్తుంది, అత్యద్భుతంగా మీకు మంచి ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ ఏ లక్ష్యాలతో ఉన్నారో, ఏ ఏ గమ్యాలతో ఉన్నారో అవన్నీ కూడా సంపూర్ణంగా సిద్ధించడానికి అనువైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. మీరు నిరభ్యంతరంగా కూడా మీ కార్యక్రమాలన్నీ చేసుకోండి. ఖచ్చితంగా కూడా సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో సంపూర్ణంగా పూర్తి చేసుకుని అందులో విజయం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. దీర్ఘకాలికంగా మీకు ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యం నుంచి మీరు బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అనారోగ్యం అంతా పోయి మీకు ఆరోగ్యం చేకూరుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మిత్రుల ఇళ్ళకి మీరు వెళ్ళటం కానీ, వారు మీ ఇళ్ళకి రావటం కానీ, వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా సంతోషంగా మీరు చిన్ననాటి సంగతులన్నీ కూడా నెమరు వేసుకుని లేకపోతే హ్యాపీగా సంతోషంగా ఉండటం కానీ ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మీకు నచ్చిన ఫుడ్ని తింటారు, నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తారు, నచ్చినట్టుగా ఉంటారు. దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా చాలా వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ కోరిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కోరిన వస్తువులన్నీ కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు కోరుకున్న వస్తువులన్నీ కూడా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వటం కూడా చేయటం జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా ఈ రోజున వాళ్ళకి నచ్చిన వస్తువులను కానీ వాళ్ళకి నచ్చిన ఆభరణాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి సేకరించుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీకు ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ సంతృప్తికరమైన ఆదాయం మీకు వస్తుంది. అలాగే మీరు ఎలాంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాడికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది, ఉద్యోగాల్లో పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి, కొత్త బాధ్యతలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది.
ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండి పనిచేసే ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఏదైనా పనులతో కనుక మీరు గత కొంతకాలం నుంచి కనుక మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సేవల్ని గుర్తించి పైనేతలు మీకు కొత్త పదవులు కానీ లేకపోతే కొత్త బాధ్యతలు కానీ అప్పగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మంచి లాభాలు చేకూరుతాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. ఆ మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళకి ఆ ధనాదాయం పెరుగుతుంది. ఇలా ధనాదాయం పెరగటం వల్ల వాళ్ళు ఆ వచ్చిన ఆదాయాన్ని స్థిరాస్తుల రూపంలో పెట్టుకోవడానికి, అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతరులు కానీ ఆ స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి, స్థిరాస్తుల రూపంలో మార్చుకోవడానికి కూడా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా గృహ నిర్మాణానికి కానీ, గృహాలను కొనడానికి కానీ, లేకపోతే స్థలాలను కొనడానికి కానీ, ఇలాంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా సరే ఈ రోజున మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు, ఎక్కువగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దానికి సంబంధించిన అవసరమైన ధనాన్ని మీరు పోగు చేసుకోవడానికి, దానికి సంబంధించిన ధనాన్ని మీరు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ మూలకంగా కొన్ని లాభాలు చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్త్రీ సుఖం పెరగటం, స్త్రీ మూలకంగా ధనం చేరటం, స్త్రీ మూలకంగా ధనం పెరగటం, అలాగే స్త్రీ మూలకంగా మీకు ఇతరత్ర అన్ని ఉపయోగాలు కలగటం అనేది ఎక్కువగా కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీ ప్రతిభా పాఠవాలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యం ఏమిటో అందరికీ తెలుస్తుంది. మీ ప్రతిభా పాఠవాల యొక్క గుర్తింపు లభించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలను గుర్తించే రోజుగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఇలా ఏ విధంగా చూసుకున్నా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులు అసూయపడే అంత విధంగా మీ యొక్క అభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులు అసూయపడే అంత విధంగా మీరు అభివృద్ధి చెందటం వల్ల ఇతరులంతా కూడా మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళకి మంచి ఏకాగ్రత కుదురుతుంది. చదువుకి మంచి మార్కులు సంపాదిస్తారు. విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఆ ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా ఏ విధంగా చూసినా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. ఇతరులు అసూయ పడేంత విధంగా మీ యొక్క అభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల స్వతహాగానే కుంభరాశి వాళ్ళకి నరదృష్టి ఎక్కువ. అందువల్ల ఈ రోజున ఆ నరదృష్టి ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. అందువల్ల ఆ నరదృష్టి పెరగకుండా, ఎందుకంటే నరదృష్టి వల్ల చాలా వరకు ఎంత అభివృద్ధి చెందేది వారైనా సరే ఆ నరదృష్టి ఉంటే కనుక ఖచ్చితంగా అభివృద్ధిలో ఆటంకాలు కానీ సమస్యలు కానీ వస్తాయి. అందువల్ల నరదృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందువల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆ నరదృష్టికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నరదృష్టికి నివారణకు తగిన ఉపకర్మలు చేయటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ నరదృష్టి పోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా నామస్తోత్రం చేయండి. దుర్గా శతనామావళి పఠించండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క దుర్గా శతనామావళితో పాటు దుర్గా ఆపదుదార స్తోత్ర పఠనాన్ని కూడా మీరు చేయండి. దీనికి తోడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యము కూడా పఠించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు
ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.